తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నైనా ఈ సమయం దాకా పాటల ద్వారా నైనా ఆరాధించాం తండ్రి. అలాగే ఈ సమయంలో నైనా కూడిన మేమందరం కూడా మా బ్రతుకు పుస్తకం బైబిల్లో నైనా కొన్ని మాటలు మేము ధ్యానించుండగా నైనా వినగలిగి చూడను గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయం ఇచ్చి బిడ్డలు చూడండి. మాట్లాడుతుండగా నైనా సముచితమైన జ్ఞానంతో బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మీ వాక్యాన్ని నేను అందించినట్లు మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇక కార్యక్రమంలో ఈ ఆరాధనలో తండ్రి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ క్రీస్తు నామం ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వందన. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని క్రైస్తవులంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఏంటి ఈ కార్యక్రమం? ఏంటి? మాట్లాడే అంటే ఇది అసలు ఎందుకు దీన్ని క్రైస్తవులు ఆరాధిస్తారు, లేదా ఎందుకు క్రైస్తవులు దీన్ని ఆచరిస్తున్నారు, దీనికి కారణం ఏంటి అనే విషయం ఈరోజు మనం ఆలోచించేద్దాం. దానికంటే ముందుగా దేవుడు మానవుడికి చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. మనిషి అనుసరించి నడవలసిన మాటలు ఎన్నో ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు మనిషి. వాటన్నిటిని అనుసరిస్తున్నాడు మనిషి. ఆయన ఇచ్చిన స్వల్పమైన ఆజ్ఞను కూడా తొలగిపోతున్నాడు ఈరోజు మనిషి. కానీ ఆయన ఇవ్వనివి, ఆయన చెప్పనివి చేయడంలో మనిషి అజ్ఞానిగా కనబడి యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా ఆ మనుషులు దేవుడు ఆజ్ఞను విడిచిపెట్టి మానవులు కనిపించిన వాటిని వారు నెరవేరుస్తూ ఒక ఆచారంగా ఆచరిస్తూ దేవుడు యొక్క ఆజ్ఞని లేదా దేవుడు యొక్క వాక్యాన్ని ఏం చేశారంట? పక్కగా పెట్టారంట. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు మానవుల యొక్క ఆ యొక్క ఆచారాలని లేదా పద్ధతుల్ని చూసి వారికి ఒక మాట తెలియచేస్తున్నారు యేసుక్రీస్తు. ఆ మాటను చూసుకుని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచుండు రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. ఇక్కడ యెషయా ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించిన ఒక వచనాన్ని యేసుక్రీస్తు వారు ఇస్రాయేలుకి చెప్తున్నారు. ఎందుకంటే ప్రవక్తల యొక్క వచనాన్ని, ప్రవక్తల యొక్క గ్రంథాలను వారు గౌరవిస్తారు. ఆ గ్రంథాల్లో ఉన్న మాటలు దేవోక్తులుగా వారు భావిస్తారు. కాబట్టి అక్కడున్న ఇశ్రాయేలుతో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని గురించి యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు, ఆ మాట నేను చెప్తాను, అది వేషధారులైన మీ విషయమే నిజమై ఉన్నది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏంటంట? ఏమని తెలియజేస్తున్నారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవుణ్ణి ఆరాధించి ప్రజలు, దేవుణ్ణి ఆరాధించవలసిన ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అనుసరించమన్న పద్ధతిని వదిలేసి ఏ పద్ధతులు అనుసరిస్తున్నారంట? మానవులు కల్పించిన పద్ధతులు. ఆ పద్ధతులు మళ్ళీ దేవుడే ఇలా చేయమన్నాడు అన్నట్టుగా వాళ్ళు బోధించుకుంటున్నారంట. అంటే వీళ్ళు దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క పద్ధతిని పక్కన వేసి మానవులు కల్పించిన పద్ధతి ప్రకారం వాళ్ళు ఆరాధిస్తూ దేవుణ్ణి మేము నిజంగా ఆరాధిస్తుంచుకుంటున్నామని ఎలా కనబడుతున్నారంట? వేషధారులు. అలాంటి వేషధారుని గమనించి యేసుక్రీస్తు వారు మీ విషయమే యెషయా ప్రవచించిన ప్రవచనము సరియే, ఇది కరెక్ట్గా మీకు సరిపోద్ది అన్నారు. అప్పుడైనా ఇప్పుడు ఎలా ఉన్నారు?
ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఒక బలమైన కారణం చేత వచ్చారు. వచ్చిన ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో యేసుక్రీస్తు వారి గురించిన రాకను గురించి, మొదటి రాక, శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన మొదటి రాక ఏదైతే ఉందో ఆ రాక యందు ఆయన ఎలా ఈ భూమి మీదకి వస్తారు, ఆయన భూమి మీదకి వచ్చి ఆయన గురించి వ్రాయబడిన లేఖనాల ప్రకారం ఆయన జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఆ లేఖనాలను ఎలా నెరవేరుస్తాడు, ఎలాగా నెరవేర్చినప్పుడు ఆ రాబోతున్న యేసుక్రీస్తు లేకపోతే ఆ రాబోతున్న రాజు, ఇశ్రాయేలుకి రాబోతున్న క్రీస్తు, ఈయనే ఎవరు, యేసుక్రీస్తు వారే అని వారు గమనించడానికి ఆ లేఖనాల ప్రకారం ఆయన జీవితం ఉంది. అవునా? ఆ లేఖనాల ప్రకారం ఉన్న దాన్ని నెరవేర్చడానికి ఒకానొక సందర్భం యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణంలోకి వస్తున్నప్పుడు ఆయన శిష్యులకు చెప్పి లేఖనాన్ని అనుసరించి ఒక గాడిదను దాని పిల్లని తోలుకుంటండి, అప్పుడు నేను దాని మీద ఎక్కి ఆయన ఊరేగించడం జరిగింది. ఆయన వెనకాల వస్తున్న శిష్య బృందం అంతా ఏమన్నారు? ప్రభు పేరట వస్తున్న రాజు స్తుతింపబడును గాక అని చెప్పేసి ఆయనకి జై కొడుతున్నారు. అవునా? అలా జై కొడుతున్న ఆ సందర్భం యేసుక్రీస్తు వారు వాళ్ళకి రాజుగా గుర్తించాలి. వారికి ధర్మశాస్త్రం, ప్రవక్తల వచనాలు ఉన్నాయి కాబట్టి వారు ఆ వచనాన్ని బట్టి ఈయన మాకు రాజుగా వచ్చారు. కానీ వారికి తెలియదు ఏంటంటే వాళ్ళు అనుకుంటున్న పాలన అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ జరిపించడానికి పుట్ల. యేసుక్రీస్తు వారు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, కానీ ఆయన ఒక రాజుగా ఉండి ఆయనకి భూమి మీద ఒక సింహాసనం ఉండి ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ వారి యొక్క బాధల నుండి విముక్తి చేసి అక్కడ ఉన్న ఎవరైతే రోమా సైన్యం ఉందో, ఇంకెవరెవరైతే శత్రు దేశాలు ఉన్నాయో వారందరితో యుద్ధం చేయడానికైనా ఆ రాజుగా రాలేదు. కానీ ఇశ్రాయేలు ఎలా భావిస్తున్నారు? ఆయన దావీదు గర్భం నుండి మనకి క్రీస్తు ఒక రాజు పుడతారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రాజు ఎలాంటి రాజు అనేది వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ గ్రహించలేని పరిస్థితిలో ఉన్న సందర్భం జరుగుతున్న ఈ విషయాన్ని మనం గమనించగలిగితే కనుక ఈయన గాడి మీద రాగలిగాను అది యేసుక్రీస్తు వాళ్ళు నన్ను రాజుగా గుర్తిస్తారు అన్నట్టు చేసిన లేదా లేఖనాన్ని అనుసరించి ఆయన జీవించిన జీవితం. తర్వాత శిష్యులు ఎప్పుడైనా మరలా ఆ రోజు జరిగినట్టుగా యేసుక్రీస్తు వారు జరిగినట్టుగా యేసుక్రీస్తు వారు గాడి ఎక్కినట్టుగా మళ్ళీ ఎవరినైనా గాడి మరలా మట్టలు పట్టుకొని మరలా దానికి పువ్వులు పెట్టి కొమ్మలు పరిచి గొడ్లు పరిచి చచ్చిదాకా ఇంటికంచి చచ్చిదాకా గొడ్లు పరిచి ఆ గొడ్ల మీద ఎవరైనా నడిపించేదండి? కూడా వాళ్ళు ఏమైనా నడిచారు అలాగా? అలా ఏమైనా మక్కలెట్లు నీళ్ళని తీరు కదా, మరి ఏం చేసేది వాళ్ళు? మీరు ఎవరినైతే తృణీకరించారో ఆయనే మన ప్రభు. మీరు లేఖనాలు గమనించలేకపోయారు, ఆయన మన ప్రభు అని చెప్పి ఆ క్రీస్తు వారు చేసిన కార్యాల గురించి, ఆయన చేసిన మేలుల గురించి, ఆయన ఈ లోకానికి వచ్చిన పని గురించి, ఆయన మనల్ని ఎలా రక్షించాడంటే మన పాపాల నుండి ఎలా రక్షించాడో ఆ విషయాల్ని వారికి విశదీకరించారు, బోధించారు. బోధించడం వల్ల ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోకమైనది. ఆ రాజ్యంలో మనం అందరం చేర్చబడాలి అంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన ప్రభువుగా రక్షకునిగా అంగీకరించాలి. దానికి ఇదే అంగీకరించడానికి మొదలుగా ఏం చేయాలి? మీరు బాప్తిజం పొందాలి, మీ పాపాలు విడిచాలి. ఇది ఆయన చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు చేయలేదు, మనం చేస్తున్నాడు. అంటే ఈ పద్ధతులు ఎవరు పెట్టారు? ఎప్పుడు నుంచి పెట్టారు? ఎప్పుడు నుంచి పెట్టారు ఆలోచించలేదు. మొదటి శతాబ్దంలో క్రీస్తు వారు ఉన్నప్పుడు వాళ్ళు లేఖనాన్ని అనుసరించి చేశారు. తర్వాత మళ్ళీ ఎక్కడ లేవు మాట్లాడి జరగడం, అవి ఎక్కడ లేవు. మరి ఎప్పుడు పుట్టినవి? మళ్ళీ దేవుడి వాక్యం పక్కకి పెట్టేశారు. మళ్ళీ ఎప్పుడు పుట్టేసినాయి? మానవులు కల్పించిన పద్ధతులు. మనకు ఎలాంటి వాళ్ళు అంటే మనం అందరం కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారిగా ఉన్నాం. అప్పుడు లోకంలో మనకంటూ మనం భావించే దైవాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించుకుంటూ మనం జీవించేవారు. అలా జీవించినప్పుడు మన దేవుడికి సంవత్సరానికి ఎన్ని పండుగలు ఉంటాయి? చాలా పండుగలు ఉంటాయి. ప్రతిరోజు పండుగ. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పండుగ.
అలాంటి పండగలకి అలాంటి ఆచారాలకి మనం ఏమైపోయామో దాసులుగా ఉన్నాం. అలాంటి మనస్తత్వం అలాంటి దాసులైన మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకేం కనబడలేదు, పండగ కనబడలేదు. వాస్తవానికి క్రీస్తుని నిజంగా ఎదుగుతాం ప్రతిదినము పండగ, ప్రతిరోజు సంతోషమే. ఎలాగో తెలుసా, నేను రక్షింపబడ్డ విధానాన్ని బట్టి, నన్ను రక్షించిన దేవుడు నన్ను రక్షించిన విధానాన్ని బట్టి నా ప్రభుని నేను లోకంలో ప్రకటించేది ఉంది చూడండి. ఆ ప్రకటన విని ఎవరైతే ఆయన గురించి తెలుసుకొని ఆయన రాజ్యంలో చేరడానికి సిద్ధపడుతున్నారో అలాంటి వారు చూసినప్పుడు ప్రతిరోజు నాకు ఏమవుతుంది, పండగే, ఆనందమే. అలాంటి ఆనందం మనం కోరుకుంటలేదు. మరి ఎలాంటి ఆనందం కావాలి? పిల్లలు మనం అందరం మంచి మంచి బట్టలు కట్టుకొని, పచ్చటి ఈత బట్టలు కదండి, అలాగే ఖర్జూర పంటలు, మనమేమో ఈత బట్టలు. ఆ స్మూత్గా ఉన్న ఆకులు ఏం పెడుతుందో పువ్వులు పెట్టి డెకరేట్ చేసి, పిల్లలకి మంచి గౌన్లు వేసి, పిల్లలకి మంచి ప్యాంట్ షర్ట్ వేసి, వీధులంటే అలా తిప్పేసి, ఇలాగా తర్వాత చర్చిలోకి వెళ్ళగానే పాస్టర్ గారు కూడా మంచి అలవడి చర్చిలంతా అలంకరించేసి ఇవన్నీ చేసి ఒక పద్ధతిని క్రియేట్. ఇదే కదండి క్రైస్తవులు ఈస్టర్, మతాదివాదం, గుడ్ ఫ్రైడే, ఇవన్నీ కూడా మానవులు కల్పించిన పద్ధతులే. మీరు ఆలోచించాలి, ఎందుకు ఇది వాళ్ళందరూ చేస్తున్నారు, మీరు ఎందుకంటే వ్యతిరేకించడం, మీరు కూడా వాళ్ళతో కూడా ఏకీభవించవచ్చు కదా అనుకోవచ్చు. మనిషి ఎప్పుడు సత్యాన్ని గమ్ముని గ్రహించలేడు. సత్యం అనేది మనిషి యొక్క హృదయాన్ని తాకి మనిషి దాంట్లో స్థిరపడాలంటే కనుక ముందు ఏదైతే దేవుడి మాట ఉందో దాన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. ఏది మనుషుడు కల్పించిందో, ఏది దేవుడు ఆచరించమన్నదో, ఏది దేవుడు నియమించిందో, ఏది దేవుడికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిందో అనేది విషయం మనం గమనించాలి. అలా గమనించలేనప్పుడు మనకి కూడా ఆ పద్ధతుల్లోకి వెళ్ళి 1-2 సంవత్సరాలు జరగండి, అవి లేకపోతే ఏయో కోల్పోయి బాధపడిపోతారు. మొన్న ఒక తల్లి గారు అన్నారు, మీరు పాత శుద్ధి పెట్టుకోదని. ఏ శుద్ధి? పాత శుద్ధి. ఏటా పాత శుద్ధి? పాస్ట్ అంతా పాదాల శుద్ధా? అది ఎవరు పెట్టారు అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఒకదాని తర్వాత ఒకటి మనుషులకి వీటి మీద ఆసక్తి పెరిగిపోతుంది. ఈరోజు దేవుడి వాక్యం నేను చేస్తున్న లేకపోతే నాకున్న బలహీనతల్లో ఒక వాక్యం లేదా ఒక విషయాన్ని నన్ను గద్దించింది, అందుని బట్టి దేవుడి వాక్యంలో నాకు గద్దింపు వచ్చిన ద్వారా ఆ విషయంలో నేను మేలుకొని, నన్ను బలహీనపరుస్తున్న ఆ విషయంలో నేను మేలుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకగలిగేది ఈరోజు మా అయ్యగారు చెప్పిన వాక్యం వల్ల, లేకపోతే పలానా సోదరులు చెప్పిన మాట వల్ల అనే విషయాలు తక్కువైపోయి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం. కానీ ఏం చెప్పారంటే అయ్యగారు మంచి వాక్యం చెప్పేదండి, ఏం చెప్పారంటే ఏమి చాలా గొప్పగా చెప్పారండి, ఏది ఆ గొప్పతనం, అది గ్రహింపు ఉండదు. వాళ్ళు చేస్తున్న ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి ఆ టయానికి జరగకపోతే మీరు ఇది చేస్తలేదు, మేము ఇది చేస్తాం, మేము అవి చేస్తాం, మేము మాట్లాడుకుని అవి చేస్తాం, మేము పాస్ చేసుకొని ఇవి చేస్తాం, మేము 40 రోజులు చేస్తాం, మేము 51 రోజు చేస్తాం, మేము 14 వారాలు పెడతాం, 20 అంటే ఇవన్నీ కూడా ఎవరు పెట్టుకున్నవి? ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి. ఈ మనుషులు పెట్టుకున్న వీటి వల్ల నీ బ్రతుకులు ఏమైనా మార్పు ఏమైనా కనపడుతుందా? సత్యం ఏమైనా గ్రహించావా? దేవుడికి ఉద్దేశం ఏమైనా నీ మనసులో స్థిరపడ్డదా? దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వేమైనా ఆలోచించగలుగుతున్నావా? వాటి మీద ఏం ఆసక్తి ఉందంటే అవి ఎలా కనబడతాయి? అట్రాక్షన్ గొప్పగా కనబడుతుంటాయి. దాన్ని ఏం చేస్తుంటారంటే దాన్ని ఆకర్షించుకోవడం అంటారు. కానీ మనం ఆకర్షించవలసింది ఏది? దేవుని వాక్యం. కాబట్టి మానవులు కల్పించే పద్ధతులు ఎలా చెప్పుకుంటారంటే వాళ్ళు దేవోపదేశములుగా. అలాగే చెప్పేసి 13వ వచనంలో కూడా అన్నట్టు చూడండి, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. దేవుని వాక్యం ఏం చేస్తున్నారు?
నిరర్ధకం చేసేస్తున్నారు. మీరు నియమించిన పారంపర ఆచారాలు, ఈ ఆచారాల వల్ల దేవుడి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? పక్కకు పెట్టారు. క్రైస్తవం మీకు ఏం నేర్పించింది అంటే క్రీస్తు వారు నాకు ప్రేమను నేర్పించారు. ఏం నేర్పించారు అంటే నన్ను సహించి ఉండమన్నారు, ఓర్పు కలిగి ఉండమన్నారు, నన్ను నిందించే వారి వరకు ప్రార్థన చేయమన్నారు. ఏమైనా కనబడుతున్నాయా? నన్ను నిందించే వారికి బదులు 2 సార్లు నేను నిందిస్తాను. ఏది కనబడుతుంది? ఏదో ఒక మాట తెలియక వదిలేసేదనుకో 10 మాటలు చెయ్యి ఊపుకుంటూ వెళ్ళిపోతాం మీద కదా 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 అని. అవునా? మళ్ళీ ఎవరు నువ్వు? క్రైస్తవుడు ఎవరో ఒక దెబ్బ కొట్టాడు, వాళ్ళు ఏం చేయమన్నారు? నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడి వైపు మనం ఏం చేస్తాం? 2 చెంపలు వాయించేస్తాం. అవసరం అయితే ఏదో కథ ఎత్తుకేస్తాం దుర్నించేయడానికి. అవునా? కానీ ఇక్కడ చెప్తున్న వాటిని చూస్తే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాలు మనం నెరవేర్చవలసిన వాళ్ళే ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ అలవాటు చేయనుకోండి, సంవత్సరం వచ్చేసరికి మనం దేని నుంచి ఎదురు చూస్తాం? క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. చూడండి, క్రిస్మస్ ఇంకా 2 నెలలు దానికి ఏం చేస్తుంటుంది ఇళ్ళలో? ఆ సిద్ధపాటు నిజంగా ఈరోజు ఆదివారం వాక్యానికి వెళ్ళాలి, ఈరోజు నేను వాక్యం మిస్ అవ్వకూడదు, ఈ కార్యక్రమాలు ఈ పనులన్నీ వచ్చే కానీ తీసుకొచ్చాను సిద్ధపాటు ఉంటుందండి. ఇప్పుడు 2 నెలలు క్రిస్మస్కి ఉప్పు నుంచే మిక్సీ ఎక్కేస్తావు, దొరగడేస్తావు, సామాన్లు దించేస్తావు, తోమేస్తావు, మళ్ళీ కలర్ మార్చేస్తావు, వాటికి మళ్ళీ చదివేస్తావు. ఏంటి బాబు అంటే క్రిస్మస్ అంటే నీలో చూపించవు, నీ ఇంట్లో చూపెడతావు. అవునా? ఎలా సిద్ధపడుతున్నావు? ఆ ఆచారాలు బట్టి ఎంత సమయాన్ని నువ్వు ఇచ్చేస్తున్నావు. అలాగే ఇంటి శుభ్రం ఉంచుకోవద్దని నేను అంటలా, ఇంటి శుభ్రం ఉండాలి, కానీ ఏదో వస్తుంది దానికోసం మనం సిద్ధపడాలన్నట్టుగా కాదు. ప్రభు అది కూడా వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నిన్నేం చేయమన్నారు? సిద్ధపడను. ఏంటి సిద్ధపడండు? సామాన్లు వేసుకొని అన్ని వేసుకొని బట్ట వేసుకొని కూర్చోమన్నా కాదు. హృదయంలో ఉన్న మలినం లేకపోతే మనలో ఉన్న బలహీనతల్ని తొలగించుకొని వాక్యానికి భయపడి దేవుడి యొక్క సన్నిధిలో స్థిర విశ్వాసం కలిగి ఎలాంటి మనశ్శాఖితో మనం ఉండాలి? నిర్మలమైన మనశ్శాఖితో ఆయన ఎదుర్కొంటకు సిద్ధపడాలి. అలా సిద్ధపడ్డామా? అలా ఉందా? అది యేసుక్రీస్తు వారు చూసి మీరు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా చెప్పుకొనుచు దేవుడి యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేయుచున్నారు. ప్రియులారా, అలా చేసేవారిగా ఉండకండి. నిజంగా మనకి పండగలు అంటే ఒక మనిషి దేవునిలోకి రావడం, లేదా ఆ మనిషిని మార్చడానికి మనం చేస్తున్న ప్రయాస సువార్త ఏదైతే ఉందో, లేదా మనం ఒక కార్యక్రమానికి లేదా ఒక 100 మందికి లేదా ఒక 10 మందికి ఒక 20 మందికి వాక్యం నేర్పించడానికి మనం చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడంలో ఉన్న ఆనందం ఇంట్లో ఏమీ లేదు. ఇవి మన కుటుంబం, మన పిల్లలు, మన సమాజంలో మనం ఏదో సంతోషంగా ఉన్నాం కనిపించుకోవడానికే. కానీ దేవుడిని సంతోషపెట్టేవారిగా కానీ మన జీవితాలు దేవుడిలో సంతృప్తిగా ఉన్నాయడానికి కానీ వాటి వల్ల ఆస్కారం ఏమీ లేదు. కాబట్టి మిగతా విషయం మనం ఆలోచించగలిగితే కనుక ఇక విషయాన్ని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ కాలంలో గాడిద మీద ఊరేగించడానికి గాడిదనెక్కి యెరూషలేము పట్టణంలో తిరగవలసి వచ్చిందనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే కనుక ఒకసారి మనం బైబిల్ తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21 వచనాన్ని చూద్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. ఈ యొక్క లేఖనాన్ని మత్తయి గారు కోట్ చేస్తున్నారు. ఏమనంటే ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఎవరి రాజు అంట? ఇదిగో నీ రాజు అని ఎవరితో చెప్తున్నాడు? ఎవరి రాజు అయినా ఆయన రాజు అంట.
ఎవరైనా యేసుక్రీస్తు. ఎవరు రాజైనా ఆ లేఖనం ఎక్కడుందో చూద్దాం సార్. జకరియా 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. 781 పేజ్ నెంబర్. 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇశ్రాయేలుకి చెప్తున్న మాట. ఇశ్రాయేలుకి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా వస్తున్న సందర్భంలో ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి రాజుగా ఆయన కనపరుచుకోవడానికి ముందు ఆయన ఎలా కనబడతాడు అనేది ఇక్కడ జకరియా గారు ఇశ్రాయేలు ప్రజలకి ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళు సియోను ప్రాంతము అలాగే యెరూషలేము ప్రాంతంలో ఉన్నవారు, ఆ దేశంలో నివసిస్తున్నవారు. ఆ దేశాన్ని కుమారి అంటే సియోను కుమారి అని ఆ దేశాన్ని సంబోధిస్తూ అక్కడ ఏమని మాట్లాడుతున్నదంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే. వాళ్ళ రాజు ఎలాంటి వాడంట? నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. ఆయన రాజు అంట. ఆయన ఎలాగంట? నీతిపరుడు. ఆయన అలాంటి వాడు. ఎలాంటి నీతిపరుడు అంటే? నీతిపరుడు అంటే నీతి న్యాయములు జరిగించేవాడు, మానవులందరికీ కూడా నీతిని ఆపాదించేవాడు. మనుషులందరూ కూడా మీరు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు సమాజం అంతా యెహోవా దృష్టికి ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? కానీ వాళ్ళ రాజు వాళ్ళు ఏం చేస్తారు అని చెప్తున్నాడా? ఏమని? నీతిపరుడే. ఈ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడని. మళ్ళా ఏం చేస్తారు? రక్షణ గలవాడు. ఎలా రక్షిస్తాడు? అప్పుడున్న రాజులు ఏదో 15 రాజులతో యుద్ధం చేసి రక్షించినట్లా? మరి ఎలాగా? ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన గురించి, యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన ఎందులోంచి మీరు రక్షిస్తారని మనం ఆలోచించగలిగితే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం. తమ ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడి యేసు అను పేరు పెట్టబడును. యేసు అని పేరు పెట్టుదు అనను. ఏంటంటే ఆయనకి యేసు అనగవదు రక్షకుడు. ఎందులోంచి రక్షిస్తాడు? ఎందులోంచి? వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఆ రక్షకుడు ఎలా వస్తున్నాడు? ఆయన నీతిపరుడును రక్షకుడును దీన మనస్సు గలవాడే. ఎలాంటి మనసు అయినా? ఏటా దీన మనస్సు? ప్రభు పేట వస్తున్నాడు అడిగిన. అసలు ఇశ్రాయేలును రక్షించేవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆయన పేట వస్తున్నాడు ఈయన. ఆయన పేట వచ్చి ఎలాగున్నాడు వీళ్ళ మధ్యనంటే నీతిపరుడు, వాళ్ళందరికీ నీతిని ఆపాదించే రాజుగా. ఎలాగున్నాడు ఈయనంటే వాళ్ళందరినీ పాపాల నుండి రక్షించే రక్షకుడిగా. ఎలా రక్షించాడంటే తన ప్రాణాన్ని పెట్టి రక్షించే రక్షకుడిగా. దీన మనస్సు కలిగి. ఏంటి దీన మనస్సు అంటే? తన ప్రజల యొక్క శిక్ష తాను భరించి దీనుడిగా సిలువకు తను తాను పగించుకున్నాడు. అవన్నీ వీళ్ళ ముందు కనబడుతున్నాయి, కానీ వారు ఏం చేస్తున్నారు? గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వాళ్ళు ఆ రాజుని ఎలా చూడడం లేదు. వాళ్ళ రాజు ఎలా ఉంటారని వాళ్ళ ఊహల్లో, లేకపోతే వాళ్ళ ఇమేజినేషన్ మనం వెళ్ళి చూస్తే ఎలా ఉంటారని వాళ్ళ రాజు దావీదు ఎలాగైతే కిరీటం ధరించుకుని రాజగృహంలో ఉంటూ యుద్ధానికి సైన్యాన్ని పంపుతూ, అవునా, యుద్ధాన్ని జయించిన తర్వాత
ఆ యుద్ధంలో సంపాదించిన కొల్లగొట్టిన సొమ్ముని, కొల్లగొట్టిన సామాగ్రిని అక్కడ ఓడించిన మిగిలిన ప్రజలను సేవకులుగా చేసుకోవడానికి ఎలాగైతే రాజ్యాల మీద దండెత్తి వాళ్ళని జయించి వస్తారో అలాంటి రాజుగా మాకు క్రీస్తు పడతాడనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎలాంటి విషయాలు వీళ్ళని రక్షిస్తున్నాడంట? పాపం నుండి రక్షిస్తున్నాడు. దీన మనసు కలిగే ఎలా వస్తున్నాడంట? ఎలా వస్తున్నాడు ఈయన? నీ రాజు చదవండి. గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ రాజు ఎలా వస్తాడంటే మీ మధ్యకి? గాడిద పిల్లను ఎక్కి మీ మధ్యకు వస్తాడు అనే లేఖనం ఏదైతే ఉందో, ఇప్పుడు వారి యొక్క నీతికి రాజుగా, లేకపోతే వారి పాపాల నుండి రక్షించే రక్షకుడిగా, దీన మనసుకుడై వారందరి పాపాలను భరించే దీనుడిగా, దేవుడి ఎదుట దీనుడిగా, దేవుడి యొక్క శిక్షకు దీనుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఈయనే అని గుర్తించడానికి అక్కడ ఆయన గాడిద మీద ఎక్కి రావడం జరిగింది. అర్థమైందండి? ఇప్పుడు మళ్ళీ అదే సందర్భానికి వచ్చాము. మత్తయి సువార్త 21 వచ్చింది, 21 వచ్చేమో 5 వచ్చింది. ఇక్కడ రాజు దేని మీద రావాలి? దేని గాడిద మీద రావడం అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు లేఖనానుసారంగా వచ్చినప్పటికీ ఒక చిన్న విషయాన్ని మనం బైబిల్లో ధర్మశాస్త్ర కాలంలో మనం ఆలోచించగలిగితే కనుక, రాజుని ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఈయన రాజు మీకు అని దావీదు కుమారుడైన సొలొమోనుని గాడిద మీద ఊరేగించారు. ఊరు యెరూషలేము వీధుల్లో సొలొమోనుని గాడిద మీద ఊరేగించారు. ఇప్పుడు సొలొమోను దావీదు మరణానికి చేరువైపోతున్నప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేల్ నిమిత్తం రాజుగా దావీదు నియమించినట్లుగా ఇశ్రాయేల్ ప్రజలందరికీ తెలియాలని ఆయన ఏం చేశాడు? గాడిద మీద ఊరేగించాడు. ఎవరిని? సొలొమోను. ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి. అది దీనికి సంబంధించింది కాకపోయినా అసలు రాజుగా ఆయన ఎందుకు ఊరేగించేదనే విషయాన్ని మనం అక్కడ గమనించాలి. ఏదో విషయం చూస్తే కనుక మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము, దావీదు కుమారుల్లో మరొక ఆయన కూడా రాజు అవ్వాలని ఆశపడ్డాడు. ఎవరైనా? ఆదోనియా రాజు అవ్వాలని ఆశపడి ఏం చేశాడంటే, రాజు యొక్క రాజ్యంలో ఏం చేస్తాడంటే అతను 5వ వచనంలో చూడండి ఒకసారి. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. అగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగునని అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగు చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతని నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఈ ఆదోనియా అనే అతను ఏం చేసేవాడంట? ఇతను గర్వించి నేనే రాజు నవ్వుదునని. ఇతనికి ఏమవ్వాలంది? దావీదు తర్వాత, అంటే ఆయన తండ్రి తర్వాత ఆ ఇశ్రాయేలు పరిపాలించే రాజు నేనే అవ్వాలని గర్వించి ఏం చేసేవాడంట? కొన్ని గుర్రములను, కొన్ని రౌతులను తన ముందర పరిగెత్తుటకు ఒక 50 మంది మనుషులను ఏర్పరచుకొని రోజు ఆ రాజ్యం అంతా తిరిగేవాడు. తనను ఎలా కనపరుచుకునేవాడు? తను తానే రాజుగా కనపరుచుకునేవాడు. ఇలా కనపరుచుకుంటూ క్రమంలో కానీ ఎప్పుడు దావీదు అతన్ని అడగలేదు. అడగిన పరిస్థితుల్లో ఈ ఆదోని ఏం చేశాడంటే, ఒక రోజు కొంతమంది జనాన్ని, ఇశ్రాయేలు ప్రాంతాలని ఏర్పరచుకొని అక్కడ కొంతమంది సైన్యాధిపతి అయిన యోవాబుని, ఇంకా కొంతమంది సైన్యాన్ని ఏర్పరచుకొని ఒక స్థలానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇతను చూడండి
9వ వచనం చూడు. 9వ వచనం. అదోనియా ఎండ్రోగేలు సమీపమందుండు జొహేలెతు అనే బండ దగ్గర గొర్రెలను ఎడ్లను తోపిన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధా వరకు రాజు యొక్క సేవకులందరినీ వినిపించును గాని ప్రవక్తయకు నాతానును బెన్యానును దావీదు సూర్యులను తనకు సహోదరుడైన సొలొమోను పిలవలేదు. అతడు తాను సొలొమోను తల్లి చూడలేదు. ఇతడు ఏం చేద్దామని వీళ్ళందరినీ పిలుచుకుని వెళ్ళిపోయారంట, తను తాను ఇచ్చేసుకుంటామని. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు తర్వాత మనల్ని ఏలే రాజు అవ్వదని కనిపెడుతున్నారు. చూడండి 20వ వచనంలో అన్నాడు అదే మాట. 20వ వచనం. నా ఏలిన వాడైన రాజా, నా ఏలిన వాడైన రాజులకు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలు అందరూ కూడా కనిపెట్టి ఉన్నారు. అసలు అయిన తర్వాత నువ్వు రాజుగా ఇప్పుడు దాకా మమ్మల్ని చక్కగా ఏలవు, కానీ నీకు వృద్ధాప్యం వచ్చింది. నీ తర్వాత ఎవరు మమ్మల్ని ఏలుతారని ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తున్నారంట, కనిపెట్టుకుని ఉన్నారు. కనిపెట్టుకున్న ఈ తరుణంలో ఇతను ఏం చేశాడంట, అక్కడ నుంచి చదువుతున్న జాగ్రత్తగా వినండి. ఇతను ఏం చేశాడో ఒకసారి అక్కడ చెప్తున్నాడు. 24వ వచనం కలిసి నేను చదువుతాను. అక్కడ ప్రవక్త అయిన ఎవరు వచ్చారంటే ప్రవక్త అయిన నాతాను వచ్చి అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనకు చెప్తున్నారు. 24 నుంచి చూద్దాం. నా ఏలినవాడైన రాజా ఆదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుని నీవు సెలవిచ్చితివా? ఆదోనియా నీ తర్వాత నువ్వు రాజుగా వృద్ధి అయిపోతున్నావు కాబట్టి, నువ్వు అంటే నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళిపోయావు కాబట్టి, నీ తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడు ఆదోనియాని నువ్వు ఏమైనా రాజుగా ఇన్ని నిలబెట్టావా, నువ్వు సెలవిచ్చితివా అని అడిగి, ఏలైనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యాతాలను పిలిపింపగా వారు వాని సముఖమున అన్నపానములు పుచ్చుకొనుచు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సైన్యం వెళ్ళిపోయారు, చాలా మంది ఇశ్రాయేలు పెద్దలు వెళ్ళిపోయారు, యోవా వెళ్ళిపోయారు, సైన్యాధిపతి అభ్యాతాలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఆయన సముఖం మీద ఏం చేస్తున్నారంట, అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన ఆదోనియా చిరంజీవుగా కానీ పలుకుతున్నాడు. రాజైన ఆదోనియా ఏమవుతాడు, చిరంజీవి అంటే పరిపాలించే పాలకుడు చిరంజీవిగా ఉంటాడు అని చెప్పేసి అంటున్నప్పుడు అక్కడ దావీదప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడండి. ఇశ్రాయేలు ప్రజలని అసలు పరిపాలించే రాజు ఎలా ఉంటాడు, ఎవరు అనేది చెప్పడానికి దావీదు నిర్ణయం తీసుకున్న తర్వాత 30వ వచనం నుంచి దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 30వ వచనం నుంచి చదువుతూ జాగ్రత్త చూడండి. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువారే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినమునే నెరవేర్చుదునని చెప్పగా దేశభక్తు దావీదు గారు ఒక విషయాన్ని అయితే తెలియజేశారు. నా తర్వాత ఈ ప్రజలు పరిపాలించేవారు ఈ కుమారైన సొలొమోనే, కాబట్టి ఆ విషయాన్ని నేను దృఢపరిచి అక్కడ ఏలుతాడని చెప్పేసి 30వ వచనంలో బేత్షెబాని కాకేశారు. బేత్షెబా సాగిలపడి రాజులకు నమస్కారం చేసి నా ఏలినవాడైన రాజా దావీదు సదాకాలము బ్రతుకును గాక అని 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోవా యోధ కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చింది. ఎవరిని కాకేశారంట, ప్రవక్తని ఇంకెవరిని కాకేశారు, యాజకుడైన సోదోకును యెహోయాదు బెన్యాను, యెహోయాదు కుమారుడైన బెన్యాను, వీళ్ళ ముగ్గురిని కూడా కాగేసి వారికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. 33వ వచనం. అంతట రాజు మీరు మీ ఏలిన వారైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచల గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా
అతన్ని పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదం చేసి రాజైన సొలొమోను చిరంజీవిగా ప్రకటన చేయవలను. మీరు అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇతన్ని ప్రవక్త దగ్గరికి, అక్కడ యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి అతన్ని పట్టాభిషేకం చేసి గాడిద పిల్ల మీద ఎక్కించి ఏం చేయమన్నాడు? నా కంచెల గాడిద మీద. ఎవరిది? దావీదు. నా కంచెల గాడిద మీద ఆయన ఎక్కించుకుని మీరు ఏం చేయాలి? యెరూషలేము వీధుల్లో ఆయన ఏం చేయాలి? ఊరేగించాలి. ఎందుకు? అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఆదోనియా రాజుగా ఎంతమంది అంటే ఇప్పుడు ఎవరు రాజు అనేది వాళ్ళకి ఇంకా తెలియలేదు. ఇప్పుడు స్పష్టంగా రాజు ఒకరిని రాజుగా నియమించి సింహాసనాన్ని వారికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా ప్రయత్నం చేసేటప్పుడు ముందు పట్టాభిషేకం ఎవరు చేశారు? యాజకుడి ద్వారా చేయించి ఆ యాజకుడి ద్వారా అక్కడ సొలొమోన్ని గాడిదెక్కించి ఏం చేస్తున్నారు? యెరూషలేము అంతా కూడా, ఆ పట్టణం అంతా కూడా ఊరేగిస్తున్నారు. అలాగని ఇది మనం ఒక చూడగలిగితే కనుక ఒక్కసారి 38 నుంచి చూద్దాం. ఒకసారి 38. కాబట్టి యాజకులైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను, కెరేతీయులను రాజైన దావీదు కంచెల గాడి మీద సొలొమోను ఎక్కించి గిహోనుకు తీసుకొని పోగా, పట్టాభిషేకం చేసి ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? గిహోనుకి తీసుకొని పోగా యాజకులైన సాదోకు గుడారములో నుండి తైలము కొమ్ము తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ కూడా రాజైన సొలొమోను చిరంజీవులుగా కానీ కేకలు వేసిరి. ఎవరైతే వచ్చారో అక్కడ జనాంగం అంతా కూడా ఇప్పుడు సొలొమోను రాజుగా చూస్తున్నారు. సొలొమోని రాజుగా చూస్తున్నారు. చూసిన తర్వాత 44వ వచనంలో అన్నాడు, రాజు యాజకులైన సాదోకు, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనయాను, పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెలగాడి మీద అతనిని ఊరేగించిరి. వీళ్ళందరినీ వారి వెనకాల పంపగా వీళ్ళందరూ ఏం చేస్తారంట? రాజు కంచెలగాడి మీద సొలొమోను కూర్చోబెట్టి అక్కడ ఆ దేశం అంతా కూడా ఊరేగిస్తున్నారు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదో ఒక పక్కన ప్రదేశానికి వెళ్ళిపోయి కొంతమందిని ఏర్పరచుకొని, కానీ వీళ్ళు ఊరిలోనే, ఈ దేశంలోనే ప్రజల మధ్య రాజుగా నియమించి పెద్ద పెద్ద బోధన ధ్వనులు చేసి సొలొమోను రాజు చిరంజీవిగా ఉండుగా కానీ ఆయన ఊరేగించడం జరిగింది. అలా జరిగినప్పుడు ఆదోనిగా విషయం తెలిసి అక్కడ ఉన్న ఎవరినైతే ఆదోని ఏర్పరచుకున్నారో ఆ ప్రజలందరూ కూడా రాజు సొలొమోను రాజుగా చేసేది, ఇక్కడ మనం ఇక్కడ అంతా మంచిది కానీ అతన్ని విడిచిపెట్టి ప్రాణభయంతో వచ్చేసారు. ఇప్పుడు రాజు ఎవరైనా తేలింది? సొలొమోను. ఇప్పుడు రాజుగా ఎలాగైనా పట్టాభిషేకం చేస్తారంటే పట్టాభిషేకం చేసిన తర్వాత గాడిద మీద ఆయన్ని ఊరేగించారు. ఒకప్పుడు ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయ ప్రకారం గౌరవం అది. ఇక్కడ మనకి కాబట్టి చూస్తే గాడిద మీద గురించి రాజుగా ఆయన్ని అదే విషయాన్ని మన జకరియా గారు అదే విషయాన్ని కాదండి, అంటే ఇశ్రాయేలుకి రాజుగా కూడా వచ్చేవారు గాడిద మీద వస్తారు. ఆ రాజుని మీరు గమనించాలని యేసుక్రీస్తు వారి విషయంలో చెప్పడం జరిగింది. ఆ లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు వారు అదే గాడిద మీద ఊరేగించడం జరిగింది. ఆ జరిగినప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్య బృందం ఏమని ఆయనకి జయగానాలు చేస్తున్నదని మనం ఒకసారి చూడగలిగితే కనుక లోకసువార్త 19వ అధ్యాయము, లోకసువార్త 19వ అధ్యాయము 37-38 వచ్చిన చూద్దాం. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషంతో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక అని చూడడానికి చెప్తున్నాడు. తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఈ రాజులు వారు చూసింది ఏంటి? ఆ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఆ శిష్య బృందం యేసుక్రీస్తు వారిలో చూసింది ఏంటి? ఏం చూసారండి? ప్రభు పేరుతో వచ్చే రాజు ఎక్కడైనా ఇలా ఎలా గమనించారు? ప్రభు ఏం చేయగలడు?
ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే రాజు, ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించే రాజు వారి ముందు ఏం చేశారు? ఏం చేశారండి? అద్భుతాలు చేయలేదా? గొప్ప కార్యాలు చేయలేదా? చనిపోయిన వారిని బ్రతికించాడా? వారి ముందు ఎన్నో అద్భుతాలు చేశారా లేదా? చేశారు. ఆ ప్రభు పేట వచ్చిన రాజు ఇతనే అని చెప్పడానికి ఏంటంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తాడో అవి వీళ్ళు చూశారు. ఎవరు చూశారు? ఇక్కడ జయము జయమని పలుకుతున్న వాళ్ళు చూశారు. అందుకే ఆయనకి జై కొడుతూ ఏ విషయాల్ని ఎత్తుతున్నారు చూడండి. ఆ జై సమూహంలో ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడును, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును. పరలోకంలో ఏముంటది? ఆయన రక్షించే ప్రజలకి దేవునితో సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగా. కానీ తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, అవునా? కుట్టివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, అవునా? 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ ముందు ఎవరు చేశారు? అంటే వాళ్ళ రాజు ఎలాంటి వాడని ఆ దేవుడు మన పట్ల మనకి పంపిస్తున్న క్రీస్తు ఇతనే అని వెంబడిస్తున్న శిష్య బృందం గమనించి ఏం చేయాలనుకున్నది? ఇతనే ఆ రాజుగా గమనించలేదు. లోకంలో ఎలాగైతే రాజ్యం ఉన్నదో ఆ రాజ్యంలో రాజుగా చేసేద్దాం అనుకున్నారు. చూడండి ఎలా చేసేద్దాం అనుకున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము తీసేదా? పదిహేను వచ్చింది. రాజుగా చేయుటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళి వీళ్ళు ఏం చేద్దాం ఉన్నారు? యేసుని రాజుగా చేద్దాం ఉన్నారు. ఏ రాజు ఏంటి? మళ్ళీ భూరాజుగా ఆయన ఎందుకు అలా చేద్దాం అనుకున్న పైన జరిగిన సందర్భం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారికి రొట్టెలను చేపలను పంచి, చూడండి అక్కడ 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలను వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్దనున్న ముక్కలను 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపల నిండా నింపేది. ఆ మనుషులు యేసు చేసిన ఈ సూచక్రియను చూచి, చూడండి, యేసు చేసిన ఈ సూచక్రియను చూసి ఏం చేసేస్తున్నారు? ఏమన్నా చూడండి, నిజముగా ఈ లోకములకు రాబోయే ప్రవక్త ఈయనే, నిజంగా క్రీస్తు అనే ఒక గొప్ప వ్యక్తి ఈయనే. ఆయన ఏం చేస్తున్నారు? నిజమే ఈయనే. కానీ ఆయన ఈ రాజ్యం కోసం రాలేదు. దేవుడు స్థాపించిన రాజ్యంలో మిమ్మల్ని చేర్చడానికి ఆయన రాజుగా వచ్చాడు. ఆ రాజ్యంలో ఎవరంటారండి? పాపాల నుండి రక్షింపబడిన తన ప్రజలు ఉంటారు. నీతిమంతులు పరిశుద్ధులు నివసించే రాజ్యం అది. అలాంటి రాజ్యంలోకి ఈయన రాజుగా, అలాంటి రాజ్యానికి ఈయన రాజుగా వచ్చి మనల్ని చేర్చడానికి వచ్చిన విషయం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు చేసిన ప్రతి అద్భుతాలను కూడా చూస్తున్నారు. దాన్ని బట్టి యేసుక్రీస్తు ఏమన్నారు? ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడిన కాక, ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడిన కాక అన్నారు. కానీ వీళ్ళకి ఆ రాజు ఎలా వీళ్ళు వెళ్తారు, ఏ రాజుగా వీళ్ళు ముందు ఉండబోతున్నారు అనేది వీళ్ళు గమనించలేదు. ఎందుకు వీళ్ళు గమనించలేదు? వీళ్ళు గమనించాలంటే, సామాన్యమైన ప్రజలైనా గమనించాలంటే, వారికి ఎవరైతే బోధకులుగా ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నారో వారైనా క్రీస్తు గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అవునా? క్రీస్తుని వారు ఎలా గమనించారంటే, క్రీస్తుని వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారే ఒక సందర్భంలో ఆయన గురించి కనపరుచుకుంటూ శాస్త్రులు ప్రశ్న వేశారండి. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు? అప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కాబట్టి అసలు క్రీస్తు గురించి వాళ్ళకి తెలియాలి ముందు. అప్పుడు క్రీస్తు గురించి స్పష్టంగా తెలిస్తే మిగతా ప్రజలకి మీరు చెప్పగలరు. కానీ వీళ్ళకే పూర్తిగా తెలియలేదు. ఎలాగంటే ఒకసారి చూడండి, మార్క్స్ వార్త ముగించేస్తాం
అర్థమవుతుందండి? మాట్లాడు కదా, మాట్లాడు అంటే ఇదంతా జరగడానికి ఇశ్రాయేలు గమనించడానికి వారు శరీరధారిగా వచ్చిన క్రీస్తే నిజమైన రాజుగా వారు స్వీకరించడానికి జరిగిన సందర్భం. కాకపోతే అక్కడ ఒక విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, 12 మార్చి 12 35 36 వచ్చినారు. 12 మార్చి 35 36 వచ్చినారు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? ఏమని చెప్తున్నారు? క్రీస్తు వారు అడుగుతున్నారు. ఒకసారి బోధిస్తూ, దేవాలయంలో బోధిస్తూ, మీకు ఒక విషయం చెప్పనా, మీ ముందు ఇక్కడ చాలా మంది బోధించారు కదా శాస్త్రులు. ఏమని బోధిస్తున్నారంటే క్రీస్తు దావీదు కుమారుడు అని చెప్తున్నారు. ఇది అవునా? యేసుక్రీస్తు వారు అనేక చోట్లకి వెళ్ళినప్పుడు చాలామంది ఆయన ఏమని పిలిచేవారు? దావీదు కుమారుడా పిలిచారా? మరి దావీదు కుమారుడు అని చెప్తున్నారు అన్నది యేసుక్రీస్తు దగ్గర ఏమని చెప్తున్నారు? చూడండి, క్రీస్తు దావీదు కుమారుడు శాస్త్రులు చెప్పుచున్నారు. ఏంటి, ఎందుకు ఈ మాట ఎత్తుతున్నారంటే దావీదు క్రీస్తుని ఏమన్నాడో తెలుసా? కానీ 35వ వచనంలో 36వ వచనంలో యేసుక్రీస్తు వారు వారికి తెలియజేస్తారు, నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మను చెప్పాను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే. ఆయన ఎలాగూ అతని కుమారుడు అగ్నని అడిగాను. సామాన్యులు ఆయన మాటలు సంతోషంతో వెళ్తుంది. దావీదు ఏమంటున్నాడు? నా ప్రభు ఏమని చెప్తున్నాడు? దావీదు ఏమన్నాడు? నీవు నా శత్రువును కుడివైపున నీకు పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చోమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఏమని చెప్తున్నాడంటే ప్రభు అంటే దేవుడు, తండ్రి అనే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు, నా ప్రభుతో అన్నాడు. ఇక్కడ దావీదు ఇద్దరిని కూడా ప్రభులుగా సంబోధిస్తున్నాడు. తండ్రి అనే దేవుడు నా ప్రభు రక్షకుడైన ప్రభుత్వం ఏమని చెప్తున్నాడంటే ఈ శత్రువులు నీకు పాదపీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చున్నామని పరిశుద్ధాత్మ దావీదే చెప్పుచున్నాడు. అలాగే దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడు. 30వ వచనం దావీదు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు అని ప్రభు అని చెప్తున్నాడు కదా. దావీదు ఆయన ఎలాగ దావీదుకి ఎలాగ కుమారుడు అవునని వారిని అడుగుతున్నాడు, శాస్త్రుని అడుగుతున్నాడు. మీ సమాధానం చెప్పండి. దేవుడే ఆయన్ని ప్రభుగా ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు దావీదు అంటున్నాడు నా ప్రభుతో చెప్తున్నాడు. అంటే దావీదు క్రీస్తు వారిని కుమారుడిగా కాదు పరిచయం చేస్తున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారు? ప్రభువుగా, రాజుగా పరిచయం చేస్తారు. మరి మీరు దావీదు కుమారుడు అని చెప్తారేంటి? అంటే వారు లేఖనాన్ని అనుసరించి ఎస్తయ్య ముద్దు నుండి చిగురు పుట్టెను. ఆ చిగురు పుట్టినంటే ఎవరది? యేసుక్రీస్తు వారే. ఎలా పుట్టాడైనా? శరీరాన్ని బట్టి దావీదు గోత్రంలో పుట్టాడు. ఆయన ఇశ్రాయేలుకి దావీదు గోత్రంలో పుట్టాడు. కానీ ఆయన ఆ తనలో ఉన్న ఆత్మను బట్టి తిరిగి లేచడం వల్ల ఏమైనా దేవుని కుమారుడిగా, దేవుడు స్థాపించిన రాజ్యానికి రాజుగా. అవునా? అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు పేట వచ్చుచున్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన ఆదియు అంతము లేనివాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి దావీదు కుమారుడు అని చెప్తున్నది ఏంటి అంటే వీళ్ళు ఈ ఆలోచనతో చెప్తున్నారు. దావీదు కుమారుడు వస్తాడు, మళ్ళీ మనకి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన క్రీస్తునే ఒక క్రీస్తునే దావీదు కుమారుడు వస్తాడు, మనకు రాజ్యాన్ని స్థాపిస్తాడు, మన రోగుల నుండి విడిపిస్తాడు, మనకి ప్రత్యేకంగా ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఇలాగ ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఇలాగా ఆలోచిస్తున్నారు. కానీ క్రీస్తు గురించి చెప్పబడుతున్నది ఏంటి? లేఖనాన్ని బట్టి ప్రభువారే ఆ విషయాన్ని ఎత్తి ప్రజలకి అక్కడ ఉన్న శాస్త్రులకు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నే వారికి అర్థం కాదు. క్రీస్తు దావీదు కుమారుడైన శాస్త్రులు చెప్పుచున్నారు. ఏమి దావీదు కుమారుడని శాస్త్రులు చెప్తున్నారు? దావీదు కుమారుడుగా ఆయన వచ్చాడు, కానీ ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన ప్రభు పేట వచ్చే రాజు, ఆయన క్రీస్తు. అవునా?
వాళ్ళు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు ఇశ్రాయేలు? క్రీస్తు గురించి. ఎందుకు యోహాను దగ్గరికి పంపించారు కొంతమందిని? నువ్వు క్రీస్తు అన్నప్పుడు వారు యోహాను ఏమన్నారు? నేను క్రీస్తునైనను ఆ ప్రవక్తనైనను కాదని చెప్పాడు. మరి క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేస్తారని చెప్పారు? పుట్టివారికి వాళ్ళు, గుడ్డివారికి చూపు, మరణించిన వారిని లేపుటవి, ఇంకేం చేస్తారు? వారి ప్రజలు వారి పాపాల నుండి రక్షిస్తారు. యోహాను గారికి అదే తెలియజేశారు. యోహాను గారి చెరలోకి వెళ్ళిపోయారు. రాబోవాడు నువ్వేనా, మేము ఇంకో కొరకు కనిపెట్టాలంటే ఏమని చెప్పారు అక్కడ? వెళ్ళి మీ యొక్క గురుగారికి చెప్పండి ఇక్కడ ఏం జరుగుతున్నాయో, చూచి వాటిని విన్న వాటిని వెళ్ళి మీ గురుగారికి చెప్పండి. ఇక్కడ పుట్టువారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మరణించేవారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే రాబోవాడిని నేనే గమనించని యోహానికి చెప్పమన్నారు. మరి ఎన్ని జరుగుతున్నప్పుడు ఈ క్రీస్తుని కూడా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ లేఖనాల ప్రకారం గుర్తించాలా? ఒక గుడ్డోడికి కళ్ళు ఎత్తే ఏం చేసేది? ఎలాగా వీడికి ఎలా కళ్ళు వచ్చేసి నిజంగా క్రీస్తు ఇచ్చారా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఎంత విచారం చేశారండి? అవునా? అంటే క్రీస్తుగా అంగీకరించడానికి వాళ్ళకి మనసు రావట్లేదు. కానీ ఆయన వచ్చింది దేవుడు స్థాపించిన రాజ్యానికి రాజుగా. ఆ రాజుగా ఈయన వచ్చాడు అనడానికి, వీరిని గమనించడానికి ఆ లేఖనాన్ని అనుసరించి యెరూషలేము పట్టణంలో వాళ్ళు ముందుకు వచ్చి జయోత్సవంతో వచ్చినప్పుడు వాళ్ళు ఆపేస్తున్నారు. అక్కడ ఈ విషయం చదివి నేను ముగించేస్తాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహంలో ఆయనకు ముందుగా పిలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో స్థలం జయము అని కేకలు వేయుచుండిరి. అని కేకలు వేయుచుండి ఆయన గాలి ఎక్కించి ఊరేగిస్తూ ఆయన ఏం చేశారు? జయోత్సవం చేశారు. ఎందుకు జరిగింది ఇదంతా అంటే, ఇప్పుడు దాకా చెప్పిన బట్టి మీకు ఏమర్థమైంది? అర్థమైందా లేదా? అంటే ఆయన యూదులకు రాజుగా వచ్చాడు. దావీదు కుమారుడిగా వాళ్ళు శాస్త్రులు చెప్పుచున్నారే కానీ దావీదు ఆయన ఎలా ఎలాగా చెప్తున్నాడు? ప్రభువుగా. దావీదు పరిశుద్ధాత్మలు ఎలాగైతే ప్రభువుగా ఆయన్ని సంబోధించాడో, మీకు కూడా ప్రభువుగా రాజుగా ప్రభువే నన్ను పంపించాడు. ఆ రాజు నేనే, మీరు గమనించాలి. ఇప్పుడు రాజుగా మనం గుర్తించామా? మనం నోడితే ఏమని ఒప్పుకున్నాం? మన యేసుక్రీస్తు నాకు ప్రభువు, ఆయన నా రక్షకుడు ఒప్పుకున్నావా? ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది అవసరం ఏమో మనకి. లేఖనాలు నెరవేర్చు కోసం. కాబట్టి మనం ఆలోచిస్తే కనుక మనం ఆలోచించవలసింది యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ సందర్భంలో అలాగ రావాల్సి వచ్చిందని ఆలోచించాం ఈరోజు. అంటే రాజుల కాలంలో కూడా ఒక రాజు ఇశ్రాయేలుని పరిపాలించడానికి ఇతనే రాజు అని వారు గుర్తించడానికి కూడా దావీదు ఏం చేశారు? సొలొమోనుని తన కంచెలగాడి మీద ఎక్కించి ప్రజలందరిలో కూడా బోరధ్వనులతో జయోత్సవంతో ఊరేగించారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా సొలొమోనుని రాజుగా స్వీకరించి ఎన్నుకొని ఏం చేశారు? ఆయన్ని చిరంజీవి అవులుగా కానీ. అలాగే ఇక మనం ఆలోచిస్తే కనుక ఈ సందర్భం కూడా అందుకే జరిగింది. ఇశ్రాయేలుకి యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఆ రాజ్య స్థాపన యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించారు. ఆ రాజ్యం ఎవరు కాదు, ఎవరు? మనమే, సంఘం. అర్థమైందండి? కాబట్టి ఈ మాటలు విన్న మనమందరం కూడా అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ సమయంలో అలా జరిగి ఆ సమయంలో అలాగా లేఖనాన్ని అనుసరించి నడచవలసి వచ్చిందంటే వారికి తను తాను రాజుగా వారు గుర్తిస్తారని లేఖనాన్ని అనుసరించి జరగడం జరిగింది. ఈ మాట మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చూపించున్నాను. ఇంకోనైనా ఇది నమ్ముతుంది మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రి, ఈ లోకంలోకి తండ్రినైనా శరీరధారిగా వచ్చిన దినాల్లో తండ్రి, మీ కుమారునైనా ఈ లోకానికి ఒక రాజుగా తండ్రి, మీ యొక్క గొప్పతనం ఎంత గొప్పదో నైనా మీరు నైనా చేసిన అద్భుతాలు
సూచక క్రియలు అలనాడు ఇశ్రాయేలు ప్రజల్లో నైనా వారి దేవుడిగా మీరు నైనా మిమ్మల్ని మీరు ఎంత గొప్పగా కనపరుచుకున్నారు. అలాగే తను మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి చేసిన అద్భుతాలు సూచక్రియలు నైనా మహాకార్యాలు బట్టి నైనా మీ కుమారుడిని అయినా ఆనాడు సమాజం తండ్రినైనా మరి ఇశ్రాయేల్ ఆ యెరూషలేము పట్టణంలో ఒక వీధుల్లో తండ్రి నేను ఊరేగించినప్పుడు ఆయన చేసిన అద్భుతాలనైనా నేను వారి జయోత్సవంతో నేను పలుకుతూ ప్రకటిస్తూ నేను కుమారునైనా యెరూషలేములోకి తీసుకొచ్చినప్పుడు మీ బిడ్డలనైనా గమనిస్తారని నేను ఆ సందర్భంలో ఆ లేఖనాన్ని బట్టి మీ కుమారుని నడుచుకున్నారు. నేను ఆ విషయాన్ని తల్లి ఈ రోజునైనా లోకమంతా కూడా గమనించినట్టు మీ కృప చూపించండి. నేను అలాగే తండ్రి నేను మీ బిడ్డలు మీ వాక్యాన్ని విన్నారు. విన్న వాక్యాన్ని బట్టి నైనా వారి హృదయంలో జ్ఞానాన్ని నింపండి, కృప చూపించండి. ఇంకా ఉన్నతమైన మీ ఆలోచనను బట్టి మీ కుమారు యొక్క ఆధిక్యతను మీ కుమారు యొక్క నైనా గొప్పతనాన్ని మేము ఇంకా ఎన్నో విషయాల ద్వారా తెలుసుకున్నట్టు మాకు సహాయం తెచ్చామని మీ చిత్తమైతే మరొకసారి మీ కోరుకున్నట్టు సహాయం తెచ్చామని క్రీస్తు నామని ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి.